దాయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు పాకిస్తాన్ చేసిన కుటీల ప్రయత్నాన్ని భారత్ బలగాలు తిప్పికొట్టాయి. దీంతో తోక ముడుచుకొని శత్రు సేనలు వెనుతిరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి చెప్పామన్నారు. భారత సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుందన్నారు. దాయాది కుట్రల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా దళాలకు చెప్పినట్లు తెలిపారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో అంధకారం మధ్య పాక్ డ్రోన్ను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు గుజరాత్లోని కచ్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సింగ్ చెప్పగా, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అటు పాక్ ప్రభుత్వానికి ఉల్లంఘనపై ఫిర్యాదులు చేసిన అక్కడి ప్రభుత్వ మాట ఆర్మీ వినడం లేదని తెలుస్తుంది. అందులో భాగంగానే జమ్మూ సెక్టార్లో కాల్పుల విరమణ ఉల్లంఘించిందని జరిగింది. పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ వినడం లేదా? కాల్పుల విరమణను పాక్ ఆర్మీ ధిక్కరిస్తుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే సందేహాలను భారత్ లేవనెత్తుతుంది.